మంగళ మహాశ్రీ అనే వృత్తం ఉంది. ఆ స్వామి పాదాలు ఎట్లా ఉన్నాయి? పాదములు పాదములు పాడుకొను వేదములు పాదుకొను పర్వతములేమో, ఆ దిశల నాదుకొను హస్తములు శస్తములు ఆది కలశాంబు నిధులేమో, ఊదుకొను నెన్నురము ఉండు ఉమకాపురము ఉత్తముల గోపురము దేవా, కాదనవు లేదనవు కాంచన మహాధనువు, కాదనవు లేదనవు కాంచన మహాధనువు, కాంచగలదే తనువు దేవా, నిన్ను కాంచగలదే తనువు దేవా. అలా ఋషి చరిత్రము అని కావ్యము రాసా నేను. అందులో ఇవన్నీ కూడా నేను పెట్టాను. అంటే పాణిని, కాత్యాయనుడు, వరరుచి, మా గోత్రము ఆత్రేయస, మా ఋషి అత్రి, ఇటువంటి విశేషాలన్నీ అందులో రాశాను. సరే, ఏమైనా కూడా ఇవాళ ఈ అద్భుతమైనటువంటి సభా కల్పనము ఒక మాటతో ముగిస్తాను. ఇవాళ దీక్షితు ఇక్కడ కూర్చున్నాడు. నాకు చాలా హృదయంగమమైన మిత్రము మా దీక్షితుడు, మహాప్రతిభాశాలి దీక్షితుడు. ఆయన శివానుగ్రహము, అంతకన్నా ఇప్పుడేం మాట్లాడను. చాలా మహాప్రతిభాశాలి, ఒక నటుడు, చాలా గొప్ప నటుడు అతడు. అటువంటి మాకు చిన్నప్పటి నుంచి స్నేహము. చాలా నాకు 19 ఏళ్ల వయస్సు. నన్ను ఇది కొంచెం ఒక 2 నిమిషాలు తీసుకుంటున్నాను. అప్పాజోసుల వారు నారాయణ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈయన హైదరాబాదులో అప్పుడు పాదుకున్నవాడు. నేను అప్పుడప్పుడే అడుగు పెట్టాను హైదరాబాదుకు. 19 సంవత్సరాలు నాకు. నారాయణ రెడ్డి గారు చిక్కడపల్లిలో ఉన్నారు. అప్పుడు తీసుకెళితే నారాయణ రెడ్డి గారి గురించి పద్యం చెప్పాలి. మెట్లెక్కుతూ అనుకుంటున్నాను. ఒక నిమిషం ఏముంది, మొదటి అంతస్తులోనే ఉన్నాడు ఆయన. తీయని మాట మీది వెనుదీయని కబ్బపు బాట మీది, మీ ధ్యేయము గేయ వాంగ్మయ విధేయ మణిమయ భద్రపీఠిపై హాయని కూరుచుండుటయే హాయన రే భవదీయ దీప్తి, నారాయణ రెడ్డి సత్కవివరా చులుకీకృత భూరి సత్కళ. ఆయన పద్యం రాయించుకుని సంతకం చేయించుకుని ఒక పెద్ద శాలువ తెచ్చి కప్పి పరమ ప్రేమగా చూశారు. అవి ప్రారంభ దినాలు. 19 నా వయస్సు. అంటే పద్యాలు చెప్పటం అన్నది ఆ చక్కటము శిల్పము. కత్తుల నెత్తలేదు, తురగమ్ములు డెక్క కదల్చలేదు, ఏ నెత్తురు చిమ్మలేదు, ఒక నిష్ఠురమౌ పలుకాడలేదు, కొంగ్రొత్తని సత్యమార్గమున కోరిన రీతి స్వరాజ్యపూత సంపత్తిని తెచ్చి మన భారత నేతలు మేటి వీరులై. 10వ తరగతి చదువుతున్నా నేను. ఆగస్టు 15 నాడు నాగఫణి స్టూడెంట్ లీడర్ నువ్వురా మాట్లాడు అన్నారు. అప్పటి 14 సంవత్సరాలే. ఎందుకంటే 10వ తరగతి నేను 14 సంవత్సరాలకు రాసా పరీక్షలు. మామూలుగా 15కు రాయాలి. ఒక సంవత్సరం డబల్ ప్రమోషన్ ఇచ్చి ఏదో ముందుకు నెట్టారు నన్ను, మంచి మార్కులు వచ్చాయని. ఇదంతా శివానుగ్రహము. ఇవాళ ఇటువంటి ఈ మహాద్భుతమైనటువంటి సన్నివేశము ఏర్పరిచినందుకు పెద్దలు ఇక్కడ మన ఆయన మహాయాగ ప్రవక్త, ఆయన అపర భీష్ముడు, వారికి నేను సభాముఖంగా ఆశీర్వచనము తెలియజేస్తూ, మా అత్యంత హృదయంగమ మిత్రుడు లక్ష్మీనారాయణ. ఇది అద్భుతమైనటువంటి ఈ సభ. ఇక్కడ ఈ గుంటూరు నేను ఐం హ్రీం శ్రీం క్లీం, హ్రీం నాదము మోహన హకార శబ్దం ఉంది కాబట్టి హ్రీంకారం మగు మోహనాక్షుడు. ఆయన హ్రీంకారం అని అనుకుంటాను నేను. గరిక పాటి అక్కడ కకారం ఉన్నది కాబట్టి ఆయన క్లీంకారము. క్లీం ఆకర్షక బీజము, హ్రీం అమ్మవారి సింహాసనము, నేనేమో శ్రీంకారం అని అనుకుంటాను. ఇలాగా ఈ 3 కలిపితేనే ఒక మహామంత్రము. అదే బాలామంత్రము. గరికి, ఓహో కీ, ఇంకా బాగా. కాబట్టి క్లీంకారం చాలా సముచితము అని చెప్తున్నారు ఆయన, సమర్థిస్తున్నారు. 3 కలిపితేనే బాలామంత్రం అవుతుంది. అందువల్ల బాలచంద్రుడు ఇక్కడికి 3 కలిపి పిలిచాడు. అమ్మవారు బాలాస్వరూపిణిగా ఇవాళ అందరినీ అనుగ్రహించుగాక. మా మార్గములలో మహోన్నతముగా మేమందరము ఇంకా సాహిత్య అవధాన సరస్వతి చరణాంబుజ సేవ చేయడానికి ఇవన్నీ కూడా ఉద్దీపకములు అని నేను భావిస్తూ జయోస్తు.